గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ కార్మికులను ఒసే మీరు పనిచేయడానికే ఉన్నారు అని దుర్భాషలాడారు. ఎందుకు పనిచేయరే అని కులం పేరుతోనే కాకుండా పురుష పదజాలంతో బూతులు తిట్టి పిచ్చమ్మపై రాళ్ల దాడి చేసిన దానబోయిన వంశీకృష్ణపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి అని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలిపింది. 8వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఈ దుర్మార్గమైన ఘటన జరిగి పంచాయతీ అధికారులు తెలియజేసుకొని 8 గంటలకి పెదకాకాని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇంతవరకు కేసు నమోదు చేయకపోవటం ఏమిటని పడుతూ ఉన్నాం. ఒక రకంగా పిచ్చమ్మని ఆమెకి వంశీకృష్ణ చేసినటువంటి రాళ్లతో చేసిన దాడికి ఆమె కాలు దెబ్బ తగిలి నడవలేని పరిస్థితిలో ఉంటే హాస్పిటల్లో తూతూ మంత్రంగా వైద్యం చేసి మళ్ళీ రాత్రి పంపించటం ఇంతకన్నా సిగ్గుచేయని విషయం ఉందా? ఒక పక్క ఆడవాళ్ళు సమాజంలో కీలకం ఉన్న ఆడవాళ్ళు వాళ్ళని అసభ్య పదజాలతోటి వంశీకృష్ణ మాట్లాడటానికి సిగ్గుచేటు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వంశీకృష్ణ మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. పిచ్చమ్మకి మెరుగైన వైద్యం అందించాలి. ఈరోజు రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులకి నివారణ కోసం ఏమాత్రం కూడా పరిష్కారం కావట్లేదు, కేసులు నమోదు చేయట్లేదు, కేసులు రాజీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క పెదకాకాని విషయంలో పంచాయతీ అధికారులతో కలిసి రిపోర్ట్ చేస్తే ఇంతవరకు కేసు నమోదు చేయలేదు కాబట్టి ముద్దాయి తరపున వచ్చి వీళ్ళు రాజీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి అవకాశం ఈరోజు పోలీసులు ఇచ్చారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జరిగే దుర్మార్గమైన దాడులు వ్యతిరేకిస్తానే ఈ పెదకాకాని జరిగిన ఈ వంశీకృష్ణ మీద తక్షణం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.